Me
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా పాట పాడండి, త్వరగా పాట పాడండి. ఎవరు త్వరగా పాటలు పాడాలి, టైం అయిపోతుంది. దూరం పట్టుకోండి, దాని మీద చేయి కింద పట్టుకోండి. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీవు మాత్రమే
హల్లెలూయా. ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ
తీర్చవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
మహిమ కలుగును గాక. సమయం 12 బాగుంది కనుక ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచుకొని ఉన్నాం. మరి ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నాం కనుక అందరూ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించడానికి సిద్ధపాటు కలిగిన మనసుతో సిద్ధపాటు కలిగిన వసతిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. ఆరాధనకు ముందుగా సాక్ష్యాల సమయం ఉంది కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే సాక్ష్యం చెప్పి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలులను మన జీవితంలో దేవుడు చేసిన ఏ ఒక్క మేలునైనాను సాక్ష్యం చెప్పి దేవుడి పక్షాన్ని నిలబడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. ఎవరు లేనట్లయితే అందరు లేచి నిలబడినట్లయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. సహోదరుడు మన మధ్యలో జాకబ్ గారు బైబిల్ పట్టణం చదువుతుండగా అందరూ 22వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం దాకా సహోదరుడు చదివి వినిపిస్తాడు. సహోదరుడు చదువుతుండగా మీరును పలకవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. 22వ కీర్తన. నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్ధధ్వని వినక నీవెలా దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరమీయుకులే ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుతున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి వద్ద ధాన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఈ కొద్ది మాట దేవుని దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యం దేవుడు ప్రతి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ఆరాధన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మీ 2 చేతులు తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం వైపు ఎత్తినట్లయితే ఆరాధన కార్యక్రమం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగంలో ఆయనకే చెల్లును గాక.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడకు తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరమందు ఆశ్రయుడు అయిన ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయములు యేసు ప్రేమ ప్రార్థన శాలయందు నీ బిడ్డలమైన మేమందరము ప్రభువా ఒక చిన్న మందగా కూడుకొని ఈ సన్నిధానములు నిలబడి ప్రభువా ఇదిగోనైనా దీన మనస్కులమై ప్రభువా నీ బలిష్టమైన రెక్కల కింద ప్రభువా చేరి ఉన్నామయ్యా. ఆయన దీనులము దళితులము తండ్రి, పనికి మారిన వారము ప్రభువా. ఇదిగో ప్రభువా మీ సన్నిధిలో నిలబడి ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువా మా ఈ గత జీవితములు మేము చేసిన అపరాధములను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొనక ఇదిగో ప్రభువా మమ్మల్ని రక్షించుటకు నీ దక్షిణ అవస్థలో చాపి ఉన్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాము దేవా. నాయనా ఇదిగో ప్రభువా ఈ గాయపడిన హస్తములు నాపై సాక్షి ఉన్నావు తండ్రి. ఎంతటి ప్రేమమయుడవి యేసయ్యా. యేసు మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యేసు మమ్మల్ని దాటిపోవద్దయ్యా. యేసు ప్రేమ ప్రార్థనశాలను దాటిపోవద్దయ్యా. కూడి వచ్చిన మీ బిడ్డలు ఎవరు నేను విడిచిపోవద్దయ్యా. సమస్తమును జరిగించేవాడవు, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడమైన యేసు మధ్యాహ్న కాల సమయమందు మమ్మల్ని విడిచిపోవద్దయ్యా. ఈ పరిశుద్ధాత్మ యొక్క సాహసం మా మధ్య సంచరింపజేస్తున్నందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ దయ కలిగిన చూపుడు యేసు ప్రేమ ప్రార్థనశాలలో నిలబడిన ప్రతి బిడ్డపై చూపుతున్నందుకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లించండి. ఎవరు మౌనముగా ఉండొద్దు. ఆయన చేసిన మేలులను దేనిని మరవద్దని భక్తులైన వారు మనకు తెలియపరుస్తున్నట్టుగా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ నజరైన యేసు క్రీస్తు వారి యొక్క దయ కనికరము మనపై ఉండలాగున మనందరము కూడా ఆయన స్తోత్రం చేద్దాం, స్తోత్రగానం చేద్దాం. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశోధునికి, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశోధునికి. శ్రీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి.
నాపై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా జీవితము జీవితమంతా అనుసరించినాడే. నాపై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాపై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయనే పరిశుద్ధుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, మనందరి కోసం ఆయన ఎంతో శ్రమపడి ఉన్నాడు. మన శాపాల నిమిత్తం, మన పాపముల నిమిత్తమై శిలువలో ఆయన నలగగొట్టబడి ఉన్నాడని పాడుకున్నట్లుగా ఆయన శిలువలో మరణించి ఆయన నలగబట్టబడి మనందరము జీవించడానికి పునరుత్థాన బలమును మనకు దయచేసిన ఆ దేవాది దేవుని చప్పట్లు కొట్టుకుంటూ మనకు శక్తిని ఇవ్వడానికి, మనకు బలమును ఇవ్వడానికి, మన ఆరోగ్యం నుంచి మనకు స్వస్థత అనుగ్రహించడానికి, ఆయన పొందిన దెబ్బల చేతనే మనందరికీ స్వస్థత అనుగ్రహించబడుతున్నదని మనందరము తెలుసుకున్నట్లుగా, మనందరము పాడుకున్నట్లుగా, భక్తులైన వారు పాడినట్లుగా ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, పరమ నుండి భూమికి దిగి వచ్చిన దయామయుడు ఆయన, కరుణామయుడు ఆయన. ఒకసారి ఆ గాయపడిన హస్తములు యేసు ప్రేమశాలలో, ప్రార్థనశాలలో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడి చాచుచున్న చేతులు ఒకసారి మీ మనోనేత్రంలో తెరవబడి చూచినట్లయితే, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరు, ఆ గాయములలో నీకు స్వస్థత ఉన్నది, ఆ గాయములలో నీకు విడుదల ఉన్నది, నీ కుటుంబంలో ఉన్న సమస్యలకు విడుదల కలుగుతున్నది. హృదయపూర్వకంగా హృదయము నెమ్మది చేసుకుని ఆ గాయపడిన హస్తముల వైపు ఒక్కసారి అందరూ తేరిచి చూచినట్లయితే ఆ గాయముల్లో నీకున్న ప్రతి సమస్య తొలగిపోతున్నట్లుగా నీకు కనబడుతున్నది. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, కృంగిపోవద్దు, దిగులు పడద్దు, వేదన పడద్దు. ఎందుకంటే మనందరినీ కూడా ప్రేమతో ఆదరించడానికి ఆయన దినమెంతయు ఆయన చేతులు మన వైపు చాపుచునే ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఎవరిని ఒట్టి చేతులు పంపే దేవుడు కాదు. నువ్వు యేసు ప్రేమ ప్రార్థనశాల యందు నువ్వు ఏదైతే కోరుచున్నావో దానిని నీకు ధారాళంగా ఇచ్చి నిన్ను సాగనంపే దేవుడు మన దేవుడు. నీ గృహము నుండి నువ్వు ఎలాగో వచ్చి ఉన్నావో తిరిగి మళ్ళీ సంతోషకరమైన జీవితముతో నువ్వు పోవాలని, సంతోషంగా జీవించాలని ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరుని, ఆ దేవాది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కూడా ఎదురుగున మరి యేసుప్రభు ప్రార్థనశాల జీవించి ఉన్నామంటే అది ఆయన ఉచితమైన ప్రేమ, కనికిరము, దయ, జాలి కనుక
ఆ దేవాది దేవుని ఎప్పుడు హృదయములు పదిలపరుచుకుని ఆయన మాత్రమే మనం స్మరణకు తీర్చుకుంటూ మన ప్రతి అవసరతలో ఆయనను మాత్రమే వేడుకుంటూ మనందరము కూడా ఆ దయ కలిగిన పాదాలు పట్టుకొని ఆ కరుణామయుడు పాదాలు పట్టుకొని మనందరి జీవితానికి సమర్పణ చేసుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మీ స్థలాల్లో కూర్చోండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్తున్నాం కనుక దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినమున మనకు మంచి వర్తమానంలో పంపించున్నాడని నేను నమ్ముచున్నాను. వాక్యము చూపుచుండగా ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? నిశ్శబ్దం కలిగి ఉండాలి. బయట ఉన్న వాళ్ళు పిల్లల్ని కంట్రోల్ చేయండి. వాక్యం అనేది దేవాది దేవుడు మనందరికీ మన మధ్యలో పంచుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుని అని ఆయన మన మధ్యకి పంపుచున్నాడు కనుక ఎవరునూ అల్లరి చేయొద్దు. ఎందుకంటే మన దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరి చిల్లరి చేష్టలకైనా పాత్రుడు కాదు. అల్లరి చిల్లరి చేష్టల పాత్రలు అంటే ఏంటి? అరవటం, గోల చేయటం, వాక్యం చెప్తున్నప్పుడు దిక్కులు చూడటం, ఇవన్నీ అల్లరిని చిల్లరి చేష్టాలు. కాబట్టి ఇటువంటి మనం ఎవరమే చేయకూడదు. వాక్యం ప్రారంభమైనాక నుంచి ముగింపు వరకు కూడా ప్రతి ఒక్కరూ మౌనముగా ఉండి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు శ్రద్ధ కలిగి వినాలి. చెప్పేటప్పుడు గ్రహించగలిగి ఉండాలి. కాబట్టి మన మధ్యలో ఉన్న సహోదరుడు ఇమానుయేలు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరిని ఏకీపించండి. అలాగే మన మధ్య బ్రదర్ అజయ్ గారు ఈ దినము 15 నిమిషాలు మనతో దేవుడి వాక్యాన్ని పంచుకుంటారు. కాబట్టి అందరూ శ్రద్ధ కలిగి ఉండండి. సహోదరుడు ఇమానుయేలు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీపించండి. అందరికీ వందనాలు. వాక్యం యొక్క మేము ప్రార్థన చేస్తున్నాం. కలుగుతున్నట్టు స్తోత్రమైన స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, చక్కగా నా ప్రభు పాటల ద్వారా ప్రార్థన ఆరాధన మిమ్మల్ని మహిమపరుచుకున్నారు తండ్రి. వాక్య భాగంగా ప్రభు అయా మీ శావుకుని స్థిలో సగం మరుగుపరుచుకున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాత్రం మహిమ తెచ్చుకుంటారు. ఒక్కొక్క బిడ్డతో ఏ రీతిగా మాట్లాడాలో ఒక్కొక్క తండ్రి మీరే మాట్లాడమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. సహోదరుడు అజయ్ గారు వచ్చి వాక్యం ప్రకటించుండగా అందరూ చెప్పినట్లుగా శ్రద్ధ కలిగి వినాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన సహోదరులందరికీ దేవుని తరపున వందనాలు తెలియజేస్తున్నాము. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలముల నుండి ఆయన ఒక పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడలేక ఆయన మనకు సహాయపడును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము  చాలా జాగ్రత్తగా గమనించాలండి ఈ వాక్యాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదివి వినిపించవలసినగా ప్రభు పేరిట కోరుచున్నాను. అరణ్యములో
మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తపడవలను. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, దయగల దేవ, కృపామయుడ తండ్రి, ఇప్పటిదాకా నీ బిడ్డలు ప్రభావ నిన్ను సిద్ధించి ఉన్నారు నాయన. లేఖన భావనకు వెలిచుండగా నాయన, నేను దీని దాసుని ప్రభా, నీ సిలువ సాటం మరుగుపరిచి నాయన, నా నోట నీ మాటలు వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించలాగున సహాయపడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. బాగుంది. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తుననే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవుని మాటలు చాలా విలువైనవి, దాంట్లో చాలా మర్మాలు దాగి ఉన్నాయి. మనం ఇప్పుడు నేర్చుకోలేకపోతే మన జీవితంలో ఎప్పుడూ నేర్చుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా గ్రహించండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నప్పుడు మన పిల్లగా, వారు ఏదోమ దేశమును చుట్టుపోవాలనని ఓరకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసం చేత జనుల ప్రాణము సొల్లిచిల్లును. కాగా ప్రజలు దేవునికి మోసేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు లేవు, సంసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైందని. చూడండి, దేవుడికి ఉద్దేశం ఏంది? ఇశ్రాయేలు ప్రజలని పాలు తేనెలు గల దేశానికి తీసుకురావడానికి ఆయన ముఖ్య ప్రణాళిక. అయితే ఆ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మళ్ళీ చదవండి, 5వ వచనం చదవండి. కాగా ప్రజలు దేవునికి మోసేకుడు విరోధంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు చదవండి. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మా ముందుకు రప్పించిదిరి. ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు లేవు, సంసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. చూడండి, దేవదూతలు తినే ఆహారము మన్నాడు కురిపించినప్పుడు బాగానే తిన్నారు. తినగా వాళ్ళకి ఏమైంది? అసహ్యమైంది. దేవుని అవమానపరిచాడు, దేవుని అవమానపరిచారు. అలాగనే మోసాన్ని కూడా చాలా గాయపరిచాడు. ప్రియమైన దీని పిల్లగా తరువాత దేవాది దేవుడైన గొప్ప దేవుడు ఏం చేశాడు? కింద వచ్చును చదువుకుందాం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు, తాపకరమైన విసుపుకరమైన సర్పములను
పంపును. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, దేవుని అవమానపరిచేవారు ఏమని చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు? సర్పములను పంపించాడు. అవి తాపకరమైన సర్పములు, విషపుకరమైన సర్పములు. అవి కాటయ్యగానే మనిషి మృతి పొందుతారు. తర్వాత చదువుకుందాం, కిందికి రండి. కాబట్టి ప్రజలు మోసే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి, ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారో వారు మళ్ళీ మోసే దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనని వేడుకున్నది. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా మాట్లాడుతున్నాడు. వినండి జాగ్రత్తగా. నీవు తాపకరమైన సర్పము వంటి ప్రథమును చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వారును దాని వైపు చూసి బ్రతుకునని మోసేకు సెలవిచ్చి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? మొదటగా వాళ్ళు దేవునికి విరోధంగా దేవుని ఆజ్ఞ మీద పాపం చేశారు. బిడ్డగా అయితే దేవుడు ఏం చేశాడు? విసుపు పాములని అక్కడికి పంపించి ఉన్నాడు. పంపించినప్పుడు వాళ్ళు ఎవరైతే కాటేస్తారో వాళ్ళు అక్కడే మృతి పొందుతారు బిడ్డగా. అయితే వాళ్ళందరూ మోసే దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా మేము పాపం చేశాము, నీకు ఓ దేవునికి విరోధంగా మాట్లాడమయ్యా, ఈ సర్పముల నుంచి మమ్మల్ని విడిపించము, ఆ దేవుని వేడుకోమని చెప్పి బద్దములాడుకున్నారు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు. అయితే దేవుడు శ్రమించగలిగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రియమైన బిడ్డలారా ఆలకించండి. అయితే మోసే ప్రార్థన చేసినప్పుడు యెహోవా మాట్లాడాడు. ఏమని మాట్లాడిందంటే, నీవు తాపకరమైన సర్పం అంటే ప్రథమును చేయించి, దేంతో? ఇత్తడితో ఒక పామును ఒక సర్పమును ఏర్పాటు చేసి ఒక స్తంభానికి పెట్టు. ఎత్తైన స్తంభములో పెట్టినప్పుడు ఎవరైతే పాము చేత కవరింపబడ్డాడో వాడు ఆ పదము వైపు చూడగానే బ్రతుకుదురు. ఏమన్నాడు? బ్రతుకుదురు. నిజంగా వాస్తవానికి వెళ్దాము. ఆ పదముతో చేయబడిన పదంతో చేయబడిన ఆ పామును చూసి మనుషులు బ్రతుకుతారా? మోసే ఏం చేసినంటే ఒక పదమును తీసుకొని, అంటే ఒక ఇత్తడుపు ఇనుప రేకును పాములాగా చేసి ఒక స్తంభానికి ఆడి పెట్టే స్తంభం దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఎక్కడైతే మేము పాము కాటి వేసిందో వెంటనే ఆ పదము వైపు చూసినామంటే మీరు బ్రతుకుతారని దేవుడు సెలవిచ్చాడు కదా. వాస్తవానికి ఆ పదమును చూస్తే మనిషి బ్రతుకుతాడా? ఇది నేను వేసే ప్రశ్న. బ్రతుకుతాడా? ఆ పదములో ఏమి లేదు, ఆ ఇనుపు రేకులు ఆ ఇతర రేకులు ఏమి లేదు. అక్కడ ఉంది దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరణ పాత్రములో ఉన్న మరణానికి పాత్రలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇనుప రేకును చూడగానే వాళ్ళు పాము కాటి వేసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడు ఇంకో విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం.
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనట్లా నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనట్లా జరిగించుదును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లతో విడిచుచు యెహోవాకు ప్రార్థించును. ఏమి ఆయనకి ఎందుకు మరణ రోగము కలిగింది? దేవుడు ఎందుకు భయము భక్తి కలిగిన వాడే కదా హిజ్కియా, దేవుడు ఎంచుకున్న వాడే కదా. ఎందుకు ఆయనకి మరణ రోగము కలిగింది? ప్రవక్త యెషయా ద్వారా ఆ వర్తమానం దేవుడు ఎందుకు పంపాడు? గమనించాలి జాగ్రత్తగా ప్రియమైన బిడ్డగా. రాజైన హిజ్కియా మరణ రోగంలో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో విడిచి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఏమని చేశాడు? 3వ వచనం చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను అట్లా నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను అట్లా జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకోమయ్యా. ఏమి దేవుడికి అయ్యా కృపతో నేను చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అన్నప్పుడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పదమునులా ఆ సర్పం అనే ఒక పదమును ఏర్పాటు చేశారు కదా, మరణం నుంచి రక్షింపబడ్డారు కదా అనేక మంది. అయితే కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని తరముల తర్వాత జనాలు ఏం చేశారంటే ఆ సర్పాన్ని దేవతగా పూజించారు. ప్రియమైన దిని బిడ్డలారా, ఏం చేశారు? దేవతగా పూజించారు. ఆరాధన దైవంగా మారిపోయింది ఆ సర్పము. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు అనేక మంది కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ సర్పానికి ఒక ఆలయం కట్టించి ఆ ఇనుప రేఖతో చేయించబడిన ఆ సర్పానికి ఒక ఆలయం కట్టించి రోజులు మారేకుంది. అజ్ఞానముతో, దేంతో? జ్ఞానం లేకుండా వారు ఏం చేశారంటే దాంట్లో దేవుడి శక్తి అనేది గ్రహించలేక ఆ పామే దేవుడని గ్రహించిన వాళ్ళు వాటికి పూజించి ఆరాధన చేశారు. ప్రియమైన పిల్లగా, అయితే హిజ్కియా రాజైన హిజ్కియా గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన పిల్లగా, రాజుగా ఉన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే ఆ పదములను నాశనం చేశాడు. ఆమేన్, ఆమేన్. ఎవరైతే వ్యర్థమైన వాటికి ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే వ్యర్థమైన వాటికి పూజలు చేస్తున్నాడో, దేవుడు ముందుగానే చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడు ఆత్మే ఉన్నాడు కనుక ఆయన ఆరాధించబోరు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. చాలా సంఘములో మీరు గమనించినట్లయితే మరియమ్మ తల్లిని దేవతగా భావిస్తున్నారు. బాలి యేసని కొంతమంది సిలువని సాగులు పడి చేస్తున్నారు. ఈ సిలువ అనేది సాదృశ్యమే. దేవుడు సిలువలో ముహూర్త పొంది అన్నారని ఒక సాదృశ్యమే. ఇక్కడ మనుషులు మోసే ఇశ్రాయేలు ప్రజలను ఆ పదము చూసినప్పుడు బ్రతుకున్నప్పుడు అది ఒక సాదృశ్యంగా ఉంచాడే కానీ దేవతగా పూజించమని చెప్పలేదు. దేవతగా పూజించమని చెప్పాడా? దేవుడిగా పూజించమని చెప్పాడా? చెప్పలేదు కదా. మన దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాడు కదా.
ఇస్కే గారు కూడా రాజైన ఇస్కే గారు ఆ రాజ పరిపాలన చేయించున్నప్పుడు అట్ట పూజించవాలని చాలా మందిని సువార్త ప్రకటించి ఆ సర్పము లాంటి పతములను నాశనం చేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ రోజుల్లో ఆ దినములో సర్పాన్ని ఆరాధిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. వాటికి మీకు పొందవలసిన మహిమ ఆ సర్పానికి మహిమ పొందలాగా చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు అని చెప్పి హిజ్కియా దాన్ని పగలగొట్టాడు. ప్రియమైన బిడ్డలారా, పగలగొట్టి కింద పడేశాడు ఆ సర్పాన్ని, ఆ ఇతరుని పడేశాడు. అయితే ఇక్కడ దేవుడు అది హిజ్కియా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అది జ్ఞాపకం చేసుకోయ్య అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, హిజ్కియాకి ఏం చేశాడు, 17 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు లాస్ట్ వద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము. ఇప్పుడు పాయింట్కి వద్దాం ప్రియమైన పిల్లగా. 3వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తును అంటే ఈ మోసే అరణ్యంలో ఏం చేశాడు, ఆ సర్పం ఎప్పుడైతే ఎత్తబడిందో ఆ విష సర్పాల నుంచి రక్షింపబడ్డారు, అంటే మరణం నుంచి రక్షింపబడ్డాడు. అదే విధంగా ఈ యోహాను సువార్తలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడవలను. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధానంలో వచ్చిన నువ్వు సిలువ సాధన, సిలువ అనేది సాదృశ్యం మాత్రమే, సిలువ దేవుడు కాదు. ముమ్మాటికి నిజం ఇది. సిలువ సాదృశ్యం మాత్రమే, దేవుడు కాదు. దేవుడు ఆత్మే ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. ఇక్కడ మనకి సిలువ ఉన్నాడని చెప్పి ఇక్కడ మనం సాగలపడి నమస్కరించకూడదు. నీ మనస్ఫూర్తిగా నీ హృదయపూర్వకంగా దేవుని కనపరచాలి. అందుకనే హిజ్కియా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడు వినయ సత్యముతోను నీ సన్నిధిని నేను అట్లా నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను అట్లా జరిగించుదును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లతో విడిచి చూడు. ఇది హృదయపూర్వక ప్రార్థన, ఇది ఆత్మతో కలిగిన ప్రార్థన. మనం కొంతమంది ప్రార్థన చేస్తున్నాము, దేవా నా కుటుంబాన్ని దీవించండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు మంచి సమృద్ధిగా ఆహారం పెట్టండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ కనపడాల్సింది నువ్వు కాదు, కనపడవలసింది దేవుడు. దేవాది దేవుడైన దేవుడిని కనపరచాలి పిల్లగా. అందుకే దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మోసే కాలంలో సర్పం ఎలాగైతే ఎత్తబడిందో అదే ఈ 2000 సంవత్సరం క్రితంలో జరిగినట్లుగా ఆయన సిలువను సాదృశ్యంగా తీసుకున్నాడు. కానీ ఆయన మృతి పొందిన వాడు సజీవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన ప్రభు. ఆ మాటగాడు చూసుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 13
14వ వచనం చదువుకొని ప్రియమైన పిల్లగా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్భుత కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. గమనించారా? ఎలా వచ్చాడు? శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ప్రియమైన పిల్లగా, సిలువలో దాగినది ఏంటంటే పాపము, మరణం మనకి రావాలి. పాపం చేసింది మనకి కాదా? సిలువలో బలియాగవలసింది మనము కాదా? మరి ఏ పాపం ఎరిగిన వాడు, ఏ పాపము చేయని వాడు, మహిమ కలిగిన దేవుడు ఆయనకి సిలువ వేయడమేంది? రోమా చక్రవర్తి సామ్రాజ్యంలో చెప్పబడినట్లుగా ఎవరైతే పాపం చేస్తున్నాడో ఆ వారికంట సిలువ అంట. ఆయన మ్రాణి మీద వేలాడుతున్నారు. నీకు నాకు కొరడాలు పడాల్సింది ఆయన మీద కొరడాలు పడ్డాయి. నీకు నాకు పడాల్సిన శిక్ష ఆయనకు మీద పడి ఉన్నది. ఎందుకంటే మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి, మరణము నుంచి జయించడానికి. అందుకే యోహాను సువార్త 3:14 వచనంలో అంటున్నాడు, అరణ్యములో మోసే సర్పము ఎలాగెత్తునో అలాగే, అంటే మరణము నుంచి ఎలా జయిస్తారో అలాగనే విశ్వసించు ప్రతివాడును. యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను చేసిన అతిక్రమలకు ఆయన ప్రాణం పెట్టాడు. నేను చేసిన అపరాధము వలన ఆయన ప్రాణం పెట్టాడు. నేను చేసిన దొంగతనం వలన ఆయన ప్రాణం పెట్టాడు. నేను చేసిన వ్యభిచారం వలన ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎప్పుడు ఎవరైతే విశ్వసిస్తాడో, చదవండి కింద, ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తుబడులను. అక్కడ మరణము నుంచి జయించాడు, కానీ వాళ్ళకి మరణము ఖచ్చితంగా ఉంది. ఏది? ఇశ్రాయేలు ప్రజలు మోసే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎత్తుమ పదమును చూసినప్పుడు వాళ్ళు మరణమును జయించారు, కానీ తర్వాత వాళ్ళకి మరణం ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే దేవుని విశ్వసిస్తాడో ప్రతి వాడు, ఒక్కరిద్దరు కాదు, ప్రతి వాడు, అన్యులతో సహా దేవుడు అంటున్నాడు, ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ అల్పమేగైన దేవుడు పక్షాన ఉన్నవాడు, అనువాడి దేవుడు పక్షాన ఎల్లప్పుడు మనల్ని స్వస్థమలిగించే గొప్ప దేవుడు. అందుకే దేవుడు ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తాడో వారి యందు నేను వారిని నశింపక నిత్య జీవము పొందినట్లుగా నేను వారిని కాపాడదును. ఈ రోజు యేసు ప్రేమ ప్రార్థన సభలో వస్తున్నాను. నువ్వు ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, యేసు ప్రేమ ప్రార్థన సభలో వస్తున్నావు. నువ్వు రక్షింపబడ్డావా? లేకపోతే ఇంకా లోకస్థానమైన వాటికి లోపడుచున్నావా? దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. పాల తేనెలు గల దేశానికి తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికతో కలిగి ఉంటే, మధ్యలోనే అరణ్యంలో ఉన్నప్పుడే మమ్మల్ని చంపుటకు, మమ్మల్ని సావుటకు ఈ కొండల ప్రాంతానికి తీసుకొచ్చావా అని నువ్వు ప్రశ్నించినట్లయితే సర్పాలను పంపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, విశ్వ సర్పాలను పంపిస్తాడు. దానికి మరణ పాత్రుడై ఉంటావు. ఈ రోజు నువ్వు జయించాలంటే, నీ కుటుంబం జయించాలంటే, నీ బిడ్డలు జయించాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నువ్వు బలవంతంగా ఉండాలంటే దేవుని
కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో రాసి పెట్టుకోవాలి. సంఘములో వస్తున్న నీవు దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. అరణ్యములో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు వలె ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారు, మోసేకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థనశాలలో వస్తున్న మీరు దేవునికి వ్యతిరేకంగా ఉండమాకండి. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మనం నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలలో కూడా ఎత్తపడాలని దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ మాటలు మీ హృదయమును రాయినట్లుగా సహాయపడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఆ దేవాది దేవుడే నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. సంఘం తరఫున సహోదరుడికి వందనాలు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యం ఏమర్థమైంది? పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? ఖచ్చితంగా అడుగుతానని చెప్పాను నేను. ఒకటి కుష్ఠరోగి బాగుపడ్డాడు. రెండు, ఫస్ట్ ఒకటి దేవుణ్ణి మళ్ళీ చెప్తున్నాను హృదయాల్లో భద్రంగా దాచుకోండి. బీరో వాళ్ళ డబ్బులైతే ఎంత భద్రంగా దాచుకుంటామా లేదా? ఒక 500 మన చేతిలో ఉంటే మందిరానికి వచ్చినప్పుడు తీసుకొస్తే ఎక్కడైనా పడిపోతే మీకు ఏం చేస్తాం? భద్రంగా బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి తాళం వేసుకుంటాం. కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఏమిటంటే మనల్ని బ్రతికిస్తుంది. అర్థమైందా? ఇక్కడ వాక్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని వారికి ఉన్న ప్రతి కష్టం నుండి, ఎన్నిటి నుంచి? ప్రతి కష్టం నుంచి విడిపించి బయటికి తీసుకొస్తే వారు దేవుణ్ణి వ్యతిరేకించారు. ఏం చేశారు? వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళకి ఏం చేశారు? దేవుడు శిక్ష విధించాడు. మనం కూడా ఏంటంటే వ్యతిరేకించకూడదు, వాక్యానికి లోబడి జీవించాలి. ఇప్పుడైతే దేవుడు ఏం మాట్లాడాడు? గడిచిన వారంలో అయితే ఒకటి ఆయన్ని వెంబడించాలి, రెండోది పట్టుదల కలిగి వెంటాడాలి. యేసయ్యను ఎలా చేయాలి? పట్టుదల కలిగి. ఇప్పుడు హిజ్కియా గురించి సహోదరుడితో దేవుడు మాట్లాడినట్లుగా హిజ్కియాకి భయంకరమైన రోగం వచ్చింది, ప్రాణాంతకమైన రోగం. హిజ్కియాను చచ్చిపోతామని చెప్పాడు దేవదూత కనబడి. ఏం చెప్పాడు? ఇప్పుడు ఏం చేయాలి ప్రార్థన? మీరైతే ఎలా చేస్తారు ప్రార్థన? ఏం చేయాలి ప్రార్థన? కుష్ఠరోగి ఎలాగైతే నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధిడిగా చేయగలవు అన్నాడు. అలాగే హిజ్కియా కూడా ఏం చేస్తున్నాడంటే నీకు ఇష్టమైతే నీ కృపలో నన్ను జ్ఞాపకం తెచ్చుకోయా. నేను చేసిన మంచి కార్యాలను బట్టి అయినా, నేను చేసిన సత్యముతో ఆరాధనతో ఎలాగైతే నేను ఆత్మతో సత్యంతో ఆరాధించానో దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు హిజ్కియా. అటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఎటువంటి ప్రార్థన? ఒక హిజ్కియా వలె, ఒక కుష్ఠరోగి వలె, ఒక శతాధిపతి వలె మనం ఏం చేయాలి? పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి మన జీవితానికి. హిజ్కియా దేవుని యందు గోదారడి ప్రార్థన చేసి ఏడ్చి ఇటు తిరిగితే దేవుడు కోపడతాడని చెప్పి గోడ వైపు తిరిగి ఏడ్చి ఏం సంపాదించుకున్నాడు? 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించుకున్నాడు. చప్పటి ప్రభునామములో అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. మనకు కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, వేదనలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఎల్లకాలం వాటిని పట్టుకొని మనము ఊగులాడకూడదు. ఎల్లకాలం వాటిని చూస్తూ భయపడకూడదు. మనం
ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ప్రతి ఒక్క శ్రమను ఏం చేశాడు? జయించి ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? జయించాడు. అంటే మన పక్షంలో నిలబడి గెలిచాడు ఆయన. నిన్ను కూడా గెలవమని అర్థం. శ్రమలు నిన్నేమి చేయవు, సమస్య నిన్ను ముంచివేయదు. కానీ సమస్యల కంటే శ్రమల కంటే గొప్పవాడు మన యేసయ్య. అటువంటి యేసయ్య సన్నిధిలో మనం ఉంటే మనకి ఏ శ్రమ రాదు. ఇశ్రాయేలు ప్రజల వల్ల వెర్రి పనులు చేయకూడదు, పిచ్చి పనులు అస్సలు చేయకూడదు. విగ్రహాల జోలికి పోవద్దంటే విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మన కుటుంబాలు కట్టబడాలంటే మొదటిగా మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి, విజ్ఞాపన కావాలి, యాచన కావాలి. ఇవన్నీ మనలో ఉంటే దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబాలపైకి మెండుగా ధారాళముగా ఆయన మనకు సమర్పణ చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సహోదరులు, పరిచారకులు లోపలికి రావాలి. 4 ప్రార్థన చేసేవారు షాలేం రాజు గారు, అలాగే అంతోని, ఇమ్మానేలు, జాకబ్ గారు వచ్చి ఇక్కడ నిలబడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. 4 ప్రార్థనలు చేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థన శాలయందు ప్రభువా, మీ దాసుడి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో పదియపరుచుకున్నటకు, మీ మాట ద్వారా జీవింపజేయుటకు తండ్రి, మీ పరిశుద్ధాత్మ యొక్క సాహసం మాకు తోడుగా ఉంచండి అయ్యా. ఇదిగో ప్రభావ, మీ కాపుదలను దయచేయండి, మీ భద్రతను దయచేయండి, మీ సర్వాశీర్వాదం మా పైన మెండుగా కుమ్మరించమని యేసు ప్రేమ ప్రార్థన శాలించి కోరుచున్నాం. ప్రభువ, కృప చూపించండి, కనికరించండి. నేను వెత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ప్రభువ 30 దంతలు కానీ 60 దంతలు గాను 100 దంతలు గాను ఫలింపచేయుడని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కానుకల సమయం గనక మన మధ్యలో సహోదరుడు ఇమ్మానేలు కానుకలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయన
ముండ్లామ కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు ముండ్లామ కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును మృతాడేదన్ ప్రతి ఒక్క గాయమును మృతాడేదన్ ప్రియా యేసు ప్రియా యేసు ప్రియా యేసు రాజును నే